ప్రజెంట్ మనము ఉజ్జాయిన్‌లో ఉన్నాం. అందరికీ ఓం నమ శివాయ. రాత్రి మనం కారిడార్ విజిట్ చేసుకొని తెల్లారి మార్నింగ్ మనము స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న శ్రీరామ ధర్మశాలలో మనము రూమ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ రూమ్ వచ్చేసి మనకు 350 రూపీస్. ఈ రోజు వచ్చేసి మనము ఓంకారేశ్వర్ వెళ్తున్నాము. ఉజ్జాయిన్ నుంచి ఓంకారేశ్వర్ వచ్చేసి 150 రూపీస్, 150 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. సో బస్సు చార్జెస్ వచ్చేసి 200 నుంచి 250 మధ్యలో ఉంటుంది. సో మేము క్యాబ్ తీసుకోవడం వెళ్ళడం జరిగింది. క్యాబ్ వచ్చేసి మనకు 3800 రూపీస్ పడింది. సో ఇది ఏసీతో వెళ్తున్నాం మనము. నాన్ ఏసీ వచ్చేసరికి 3500 ఉంటుంది. సో ఇక్కడ జర్నీ వచ్చేసి మనకు 12 అవర్స్ అని చెప్తారు క్యాబ్ వాళ్ళు. అది ఇంపాసిబుల్. మనం 150 కిలోమీటర్స్ ఈజీ అప్ అండ్ డౌన్ చేసేయడం అనుకుంటాం కానీ అది ఇంపాసిబుల్. సో చాలా టైం పడుతుంది. ఎందుకంటే 70 కిలోమీటర్స్ రోడ్డు చాలా బాగుంటుంది. తర్వాత రోడ్ అంతా బాగుండదు. అంటే ఈ నుంచి ఇండోర్ వరకే బాగుంటుంది 75 కిలోమీటర్స్. ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్ రోడ్ అంతా చాలా బాగుంటుంది. ఆ 70 కిలోమీటర్స్ మనము 4 to 5 అవర్స్ జర్నీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము క్యాబ్ని బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్ అని నా ఆలోచన. లేదు అంటే బస్సులో వెళ్తేనేమో ఓంకారేశ్వర్కి నియరెస్ట్ 1.5 కిలోమీటర్స్ దూరంలో మనకు స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి మనం ఆటో కానీ లేదంటే బై వాక్లో కానీ టెంపుల్కి చేరుకోవచ్చు. సో మీకు ఈ వీడియోలో మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకు మీరేమైనా ఉజ్జాయినికి కానీ వెళ్తే ఉజ్జాయిన్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్తే నేను కూడా క్యాబ్ నెంబర్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డిస్క్రిప్షన్లో తీసుకొని అక్కడ నుంచి ఫోన్ చేసి కూడా వెళ్ళవచ్చు. సో నాకు తెలిసి అయితే క్యాబ్ వెళ్తే బెటర్. ఎందుకంటే రిటర్న్ టైంలో మనకు బస్సులు 8:30 to 7:30 లోపలనే మేబీ ఉండొచ్చు నైట్. సో దాని తర్వాత ఉండకపోవచ్చు. సో మీరు క్యాబ్ తీసుకొని వెళ్తానే బెటర్ అన్న ఆలోచన. ఎందుకంటే దారి మధ్యలో కూడా చాలా మంచి లొకేషన్స్ కూడా ఉంటాయి. నర్మదా నది యొక్క రివర్ యొక్క అందాలు కూడా మనకు మధ్యలో దారి పొడవునా కనబడుతూ ఉంటుంది. సో క్యాబ్ అయితే మనం ఏ టైం అయినా దర్శనం చేసుకొని మెల్ల వెళ్ళొచ్చని నా ఉద్దేశం. ఫైనల్గా మేము ఉజ్జాయిన్ నుంచి 10 o'clock వెళ్తే మేము ఓంకారేశ్వర్ రీచ్ కావడానికి 3:30 అయింది. దాదాపు అని 5.5 అవర్స్ మాకు టైం పట్టింది ఇక్కడ రీచ్ కావడానికి. సో ఈ విధంగా ఉందో మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ ఓంకారేశ్వర్లో కూడా నియరెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. సో ఎవరైనా స్టే చేయాలనుకుంటే స్టే చేయవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఒకటి ఓంకారేశ్వరం, ఇంకోటి అమలేశ్వరము. ఓంకారేశ్వరము అనేది మనకు ఆ కొండ మీద ఉండేది ఓంకారేశ్వరము. నదికి ఇక్కడ సైడ్ ఉన్నది అమరేశ్వర జ్యోతిర్లింగము. ఈ 2 దర్శనం చేసుకుంటేనే మనము ఈ యొక్క జ్యోతిర్లింగం కంప్లీట్ అయినట్టు. ఇక్కడ తర్వాత మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఉజ్జాయిన్ నుంచి మనము ఓంకారేశ్వర్ రావడానికి మార్నింగ్ టైంలోనే వెళ్ళడము బెటర్. ఇవి కూడా మనము బస్సులో రావాలంటే ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి 8:30 to 9 వరకు లాస్ట్ బస్సెస్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకు అమ్మవారి టెంపుల్ నుంచి కారిడార్కి మధ్యలో చాలానే ఉంటాయి మనకు ప్రైవేట్ ఏజెన్సీస్. సో అక్కడికి వెళ్ళి కూడా మనము బుక్ చేసుకోవచ్చు. సో కొన్ని ఏసీ ఉంటాయి, కొన్ని 18 సీటర్స్ ఉంటాయి. సో మామూలుగా 50 సీటర్స్ బస్సెస్ ఉంటాయి. 13 బట్ ఉంటాయి. నాకు తెలిసి 200 నుంచి 250 మధ్యలో ఉంటుంది. సో మళ్ళీ అప్ అండ్ డౌన్ కూడా బుక్ చేసుకుంటే బెటర్. అప్ అండ్ డౌన్ కలిపి వచ్చి 500 అట్లా ఉండడం జరుగుతుంది నాకు తెలిసి. సో ఇవి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు మీకు ఎగ్జాక్ట్లీ 11-11:30 కావచ్చు నైట్. సో రోడ్స్ మాత్రము నేను చెప్పాను కదండి, ఈ నుంచి ఇండోర్ వరకు అయితే చాలా బాగుంటుంది. ఇండోర్ నుంచి మనకు ఓంకారేశ్వర రోడ్స్ చాలా టైం పడుతుంది. మాకే 5.5 అవర్స్ పట్టిందంటే అర్థం చేసుకోండి 150 కిలోమీటర్స్. సో ఈ విధంగా మనము అక్కడ దగ్గర ఉన్న మనకు ఏజెన్సీస్ కానీ కొన్ని ఉంటాయి, అక్కడ బుక్ చేసుకోవడం జరుగుతుంది. లేదు ఇండివిజువల్ ఒక్కోళ్ళు ఇద్దరు ఉన్నారంటే రైల్వే స్టేషన్కి పక్కనే రైట్ సైడ్లోనే మనకి కొన్ని ట్రావెల్స్ ఉంటాయి. సో ఆ ట్రావెల్స్ వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి కూడా మనము అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇవి మాత్రం ఎర్లీ మార్నింగ్ 9 వరకు లోపలనే వెళ్ళిపోతాయి అక్కడ నుంచి. సో దాని తర్వాత బస్సెస్ అనేవి వెళ్ళాయి. తర్వాత మనము క్యాబ్లైనా మాట్లాడుకోవాలి. క్యాబ్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కంపల్సరీ వాళ్ళు రేట్లు చాలానే చెప్తారు. మనం ఎంత బార్గింగ్ చేస్తే అంత బెటర్. ఫైనల్గా అయితే 3,500 రూపీస్ అయితే వస్తారు. వాళ్ళు మాత్రం 12 అవర్స్ మాత్రం పర్టికులర్గా చెప్తారు. 12 అవర్స్ దాటిందంటే కంపల్సరీ 500 రూపీస్ నేను తీసుకుంటాను. ఫర్ 2 అవర్స్కు 1 అవర్కు చెప్తూ ఉంటారు. మీరు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దిగేంత వరకు మాత్రమే మీరు రేటు మాట్లాడుకున్నట్టు. అప్పని ఎక్కి వాళ్ళు ఇక్కడ దించేంత వరకు మాట్లాడుకుంటే బెటర్ అన్న ఆలోచన. నేను కూడా అలానే మాట్లాడుకున్నాం. మళ్ళీ దీంట్లో ఏసీ నాన్ ఏసీ కూడా ఉంటుంది. ఏసీకి ఒక రేట్ చెప్తారు, నాన్ ఏసీకి ఒక రేట్ చెప్తారు. మీరు ఏసీ మాట్లాడుకుంటే బెటర్. నాకు తెలిసి మాకు వచ్చేసి 3,800 రూపీస్ మాకు ఛార్జ్ పడింది. సో వాళ్ళు 12 అవర్స్ అన్నారు, నేను కూడా 12 అవర్స్ లేదు. ఎట్టి పరిస్థితులు ఇక్కడ సేమ్ ఉజ్జాయిన్లో దించేంత వరకు మేము ఈ రేట్ కన్నా ₹1 కూడా ఎక్కువ అన్నట్టు మాట్లాడాము. సో అదేవిధంగా వాళ్ళు ఏం చెప్పారంటే కన్వర్జేషన్స్ కొద్దిగా ఇబ్బంది అయ్యి వాళ్ళు వచ్చిన తర్వాత మాకు 2 అవర్స్ లేట్ అయింది. సో అన్న టైం కన్నా 9 o'clock రీచ్ కావాలి. సో మేము 12:30కి రీచ్ అయ్యాము ఉజ్జాయిన్లో. సో వాళ్ళు ఎక్స్ట్రా టైంది కూడా ఛార్జ్ అడిగారు. మేము ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి సో మేము అట్లాంటిది ఏమి ఇవ్వమన్నట్టు అట్లా కన్వర్ట్ అయిపోయింది. సో మీరు కూడా అది కొద్దిగా ఆలోచించుకొని మీరు క్యాబ్స్ ఏమైనా మాట్లాడుకుంటే ఈ విధంగా మాట్లాడుకుంటే బెటర్.
ఉజ్జాయిన్ నుంచి ఓంకారేశ్వరం నుంచి ఉజ్జాయిన్ వచ్చేంత వరకు మేము ఈ రేట్ వేస్తామన్నట్టు మాట్లాడుకోండి. మధ్యలో కూడా కొన్ని పాజింగ్స్ ఉంటాయి, వాటి రేట్స్ కూడా ఏమో ఇంక్లూడింగ్ మాట్లాడుకోవద్దు. అవన్నీ వాళ్ళే క్యాబులే చూసుకుంటారు, అవన్నీ ముందే మాట్లాడుకోవాలి. తర్వాత ఇవన్నీ మన దగ్గర నుంచి కట్టిస్తూ ఉంటారు. సో మీరు ఒకటే ఫైనల్గా నాకు చెప్పేది ఏంటంటే ఉజ్జాయిన్ టు ఓంకారేశ్వరం నుంచి ఉజ్జాయిన్ వచ్చేంత వరకు మేము ఇంతే రేట్ ఇస్తామన్నట్టు మాట్లాడుకోండి. అయితే ఓకే లేదు అంటే మీరు వాళ్ళు చెప్తారు 12 hours కదా, 150 kilometers కదా, 150 kilometers 2 hours ఇటు పడుతుంది, 2 hours ఇటు పడుతుంది, 5-6 hours పడుతుంది కదా, 12 hours ఉంటుంది కదా, చాలానే టైం ఉంటుంది కదా, సో మనకే టైం మిగులుతుంది కదా అనుకోవద్దు. తప్పది. ఎందుకంటే పోయేదానికి 5.5 hours పడుతుంది టైము, వచ్చేదానికి 5.5 hours, దాదాపు 11 hours. ఇక మీకు దర్శనంకి ఎంత టైం పడుతుంది, ఆ బోట్లో తిరగడానికి, ఎక్కడున్న చుట్టుపక్కల ప్రదేశాలు చూడడానికి కూడా చాలానే టైం పడుతుంది. కాబట్టి సో ఈ విధంగా మీరు ఆలోచిస్తారని నాకు ఎదురైన అనుభవం కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. సో ఫైనల్గా మనం ఓంకారేశ్వర్ రీచ్ కావడం జరిగింది. సో 3:30కి మేము రీచ్ కావడం జరిగింది. అక్కడ నుంచి బోట్ పాయింట్కి 4:30కి రీచ్ అయ్యాము. సో ఇక్కడ బోట్ పాయింట్ వచ్చేసి మనకు 150 rupees హెడ్ అని చెప్తాడు. సో ఈచ్ పర్సన్ ఒకవేళ బోటే తీసుకోవాలనుకుంటే 1,500 rupees ఛార్జ్ తీసుకుంటాడని చెప్పాడు. ఓవరాల్గా బోట్ నీకే ఉంటుంది అని చెప్పాడు. కానీ మనం బార్గెన్ చేస్తే చాలా తక్కువకు వస్తుంది. మేము వచ్చేసి ఒకటే బోట్ మేము 700 rupees తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీరు కూడా బార్గెన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జనాలను చూసి రేట్స్ ఎక్కువ ఉన్నాయి, బోట్లు వెళ్ళాయి, వంటి కొన్ని విషయాలు చెప్తూనే ఉంటారు. బట్ మనం అవన్నీ డిస్కషన్ చేయకుండా మీరున్న బార్గెన్ ఎలా చేస్తారంటే మేము బోటు ఇంతమంది ఉన్నాం 5 to 6 members, 700-800 కన్నా మేము ఎక్కియమన్నట్టు చెప్పండి. వాళ్ళు మాత్రం 150 rupees ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని బోట్స్ అవన్నీ చూపిస్తారు. అవన్నీ చాలానే బోట్స్ ఉంటాయి. మీరు మాత్రము ఈ విధంగా వెళ్తేనే తక్కువ రేట్కి వస్తాయని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకొని మనము ఈ ఒడ్డు అంటే అమరేశ్వరం నుంచి ఓంకారేశ్వర ఒడ్డుకు తీసుకెళ్తాడు. సో అక్కడ నుంచి మనం దర్శనం చేసుకొని రిటర్న్లో మనం సేమ్ ఫ్లైఓవర్ పై నుంచి వస్తే బాగుంటుంది. ఎందుకంటే కంపల్సరీ ఓంకారేశ్వర్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ బోట్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ చేయాలని నేను అనుకుంటున్నాను. సో బోట్లో కూడా మనకు కొన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటాడు. నర్మదా నది ఒక విశేషాలు, మీరు అక్కడికి వెళ్ళి ఇంటర్నెట్ బాగుంటుంది. ఇప్పుడు నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను ఈ డ్యామ్ గురించి. ఓంకారేశ్వరం యొక్క చరిత్ర మరియు నది యొక్క విశిష్టత గురించి మనము ఈ వీడియోలో మనం వెళ్తూ తెలుసుకుందాం. ఈ నది వచ్చేసి నర్మదా నది జననం ఎలా జరిగింది, ఈ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఏంటి, వాటి విశిష్టతల గురించి తెలుసుకుందాం. నర్మదా అంటే ఆహ్లాదకరమైనది అని అర్థం. శివపార్వతులకు కుమార్తెగా శివపార్వతుల చెమట ద్వారా ఉద్భవించిన కన్యగా నర్మదా నది గురించి పురాణాల్లో చెప్పబడింది. భారతీయుల దృష్టిలో నది ప్రవహించే నీరు మాత్రమే కాదు, జీవనానిచ్చే శక్తి, తాపం తీర్చే వనరే కాదు, ప్రాణం నిలిపే తల్లి కూడా. అందుకే నదిని దేవతగా పూజిస్తాం. అనాదిగా తన తరాలను నిలబెట్టుకున్న నది పట్ల మనిషిది కృతజ్ఞత మాత్రమే కాదు, ఆరాధన భావం కూడా. ఆ నది తీరాన్ని పితృదేవతలు తలుచుకుంటూ నది జలాలను ఆరోగ్యంగా సూర్యునికి సమర్పిస్తాడు. ఆ నీటితో తడిచి వాటిని నెత్తిన జల్లుకొని 3 మునకలు వేసి తరిస్తాడు. అందుకు కల్పించుకున్న ఓ అపురూప సందర్భమే పుష్కర స్థానం. అలాగే ఓంకారేశ్వర్ 5వ పుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగాలకు ఉన్న ప్రాముఖ్యతను గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాటిని చూస్తేనే జన్మ తరిస్తూనే నమ్మకం. వాటిలో ఒకటి నది తీరాన, అందులోనూ ఓ దీపం మీద ఉండటం విశేషం. అదే ఓంకారేశ్వరం. ఈ ప్రాంతం ఓంకార రూపంలో ఉండటమే ఆ పేరుకు కారణమని చెబుతుంటారు. దానవులను శిక్షించేందుకు శివుడు ఓంకారేశ్వరుడుగా ఇక్కడ అవతరించారని స్థల పురాణం. ఇదే దీపం మీద అమరేశ్వరుని పేరుతో మరో శివాలయము ఉంది. శంకరాచార్యులు తన గురువు గోవింద భగవత్సద్దులను ఇక్కడే కలుసుకున్నారన్న నమ్మకాన్ని సూచనగా ఆ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ దీపానికి కేవలం 140 కిలోమీటర్ల దూరంలోనే మరొక జ్యోతిర్లింగమైన ఉజ్జాయిని కూడా ఉంది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. 12 జ్యోతిర్లింగాల్లో 4వ జ్యోతిర్లింగము ఓంకారం, అమరేశ్వరం. ఈ ఓంకారము, అమరేశ్వరము ధర్మము, అధర్మము, కామము, మోక్షంలో 4వదైన మోక్షం కలగాలంటే ఓంకారాన్ని నిరంతరము జపించి 4వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి. అసలు ఈ జ్యోతిర్లింగము ఆవిర్భవించడానికి కారణం ఏంటి? ఓంకారము, మమలేశ్వరము 2 జ్యోతిర్లింగాల లేక ఒక జ్యోతిర్లింగమా? ఓంకారము, మమలేశ్వరము ఎక్కడ ఉంది మరియు ఎలా చేరుకోవాలి మొదలగు విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివపురాణం ఆధారంగా జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం నారద మహర్షి శివుణ్ణి దర్శించుకోవడానికి కర్ణాటకలో ఉండే గోకర్ణ క్షేత్రానికి వెళ్తాడు. అదే సమయంలో శివాభిషేకం కొరకు వింధ్య పర్వతరాజు అక్కడికి వచ్చి
శివునికి పూజించాడు. శివ పూజ అనంతరము వింధ్య పర్వతరాజు నారద మహర్షిని గౌరవించి తనను కొన్ని సందేహాలు ఉన్నాయని వాటిని తీర్చాలని కోరాడు. ఈ లోకంలో నాకన్నా గొప్ప పర్వతం ఏదైనా ఉన్నదా అని అడిగాడు. అందుకు బదులుగా నారద మహర్షి, నారదుడు, నువ్వు చాలా గొప్పవాడివి, కానీ మేరు పర్వతం నీకన్నా పొడవైనది మరియు గొప్పది అని పలికాడు. అంతేకాకుండా మేలు పర్వతం పైన సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నాడు అని, శివునికి నిలయం కాని వారు ఎంత గొప్పవారైనా వ్యర్థులే అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వింధ్య పర్వత రాజు తన వద్ద శివలింగం లేదని గ్రహించి ఎలాగైనా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని భావించి ఒక ప్రార్థన లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగమున ఓంకారము అనే అక్షరము రాసి పూజించి 6 నెలల పాటు మహాతపస్సు చేశాడు. వింధ్య పర్వతరాజు తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు పర్వతరాజు తాను అందరికన్నా గొప్పవాడిని కావాలని, ఎంత ఎత్తైనా కాకుండా నా పర్వతం పైన నీవు జ్యోతిలింగంగా వెలిసి ప్రజలకు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. అనంతరం శివుడు తదాస్తు అని పలికి, నువ్వు కోరిన వరాలను ప్రసాదిస్తున్నానని ఈ కొండను నర్మదా నది 2 భాగాలుగా విభజించి కనుక ఒక భాగము పైన ఓంకార జ్యోతిలింగంగా, రెండో భాగం పైన అమరేశ్వర జ్యోతిలింగంగా వెలుస్తాను అని వరమిచ్చాడు. ఈ ఓంకార అమరేశ్వర లింగాన్ని దర్శించి భక్తులతో పూజించిన లేక ఈ కథను శ్రద్ధతో విన్న వాళ్ళకి పునర్జన్మ ఉండదు అనగా మోక్షము పొందుతారని వరం ఇచ్చాడు. ఉజ్జయినిలోని దర్శనం తర్వాత మేము మా ఫ్యామిలీతోని ఈ ట్రిప్ వెళ్ళడం జరిగింది. 2 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడానికి. దానిలో ఒకటి ఉజ్జయిని కంప్లీట్ చేసుకొని మేము తెల్లారి ఓంకారేశ్వరికి రావడం జరిగింది. ఇక్కడ రివర్లో మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలానే మేము ఓంకారేశ్వరిని కూడా దర్శనం చేసుకున్నాము. ఈ వీడియో ఫ్యామిలీతో వెళ్ళే వారికి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా మనము నర్మదా నదిలో 45 మినిట్స్ మనము జర్నీ చేయడం జరిగింది. ఇక్కడ అనగా ఓంకారేశ్వర ఒడ్డుకి దించడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు ద మెట్ల మార్గమున టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఒక 200 మీటర్స్ దూరంలో ఉండడం జరుగుతుంది. మీకు ఆ గట్టున ఉండేది అమలేశ్వరం, ఈ గట్టున మనము ఓంకారేశ్వరాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఓంకారేశ్వర టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మనకు ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 3:50 క్లోజ్ అవ్వడం జరుగుతుంది. తిరిగి 4:30కు లేదా 4:45కి ఓపెన్ అయ్యి రాత్రి 9:30 వరకు ఉండడం జరుగుతుంది. అది కూడా భక్తులను దృష్టిలో ఉంచుకొని జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు మధ్యాహ్నం టైమింగ్ వచ్చేసి కంపల్సరీ క్లోజ్ ఉంటుంది. మేము కూడా ఎగ్జాక్ట్లీ 3:30 అంటే 4 గంటలకు రీచ్ కావడం జరిగింది. సో మేము ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసాము. అప్పటికి లైన్ చాలా. మీరు కూడా ఈ టైమింగ్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఓంకారేశ్వర్ వెళ్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. సో ఈ మార్గం మెట్ల మార్గం గుండా మనము పైకి వెళ్ళి టెంపుల్ని విజిట్ చేయడం జరుగుతుంది. మేము ఆల్రెడీ వెళ్ళే వారికి ఆల్రెడీ లైన్ చాలా ఎక్కువ ఉంది. సో మీకు ఈ వీడియోలో మేము చూపెట్టడం జరుగుతుంది. సో మాకు వచ్చేసి ½ అన్ అవర్ టు 45 మినిట్స్ టెంపుల్ క్లోజ్ ఉంటే దాని తర్వాత ఓపెన్ చేయడం జరిగింది. మేము ఆ లైన్లో వెళ్ళి దాదాపు అని 2 నుంచి 2.5 అవర్స్ 4 o'clock మేము 4:30కి అట్లా లైన్లో నిలబడితే బయటకు రావడానికి ఎగ్జాక్ట్లీ మాకు 7:30 to 8 అయింది మాకు దర్శనం కంప్లీట్ కావడానికి. సో జనాలు మాత్రం చాలానే ఉన్నారు. దీనికి వచ్చేసి లైన్స్ మనకు 2-3 లైన్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు నది కిందికించి మేము ఎక్కడైతే దిగామో మీకు చూపెట్టాము కదా, అక్కడ నుంచి ఒక లైన్ ఉంటుంది. ఇంకొక లైన్ వచ్చేసి మనకు బ్రిడ్జ్ పై నుంచి వచ్చిన వాళ్ళకు ఒక లైన్ కనబడుతుంది. ఇంకొకటి మీకు పైన పడవలకించి ఒక కాంప్లెక్స్ లెక్క కనబడుతుంది కదా, అందులో నుంచి కూడా ఒక లైన్ ఉంటుంది. మొత్తం 3 లైన్స్ నుంచి మనం ఇక్కడ కలవడం జరుగుతుంది. సో అందుకనే చాలా లేట్ అవ్వడం జరుగుతుంది మనం ఈ జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి. సో మాకైతే 2 నుంచి 3 అవర్స్ జర్నీ పడింది. మీరు కూడా వెళ్తే మీకు ఎంత టైం పట్టిందో మాకు ఒకసారి చెప్పగలుగుతారు. కానీ భక్తులు లేనప్పుడు వెళ్ళింది బెటర్ అని నా ఉద్దేశము. చాలా మట్టుకు చాలామంది ఏం చేస్తారంటే నైట్ ఇక్కడనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమము. ఇక్కడ మీకు దూరాన కనబడుతుంది కూడా వినాయకుడి యొక్క టెంపుల్. సో మీరు నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. రైట్, మీలో కూడా ఎంతమంది వెళ్ళారో ఓంకారేశ్వర కింద కమెంట్స్ రూపంలో చెప్పండి. నా డీటెయిల్స్ కన్నా మీకు నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హర హర మహాదేవ్, శంభో శంకర.
మీకు కనపడుతున్న ద్వారం గుండానే మనము ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఆల్మోస్ట్ మనం వచ్చేసి 4:30కి లైన్లో నిలబడము. ప్రజెంట్ వచ్చేసి 7:30, చాలా లేట్ అయిపోయింది. జనాలు కూడా చాలానే ఉన్నారు ఈరోజు. శివయ్య అనుగ్రహం ఉంటే ఎక్కడైనా సరే మనకు దర్శనం అవుతుందని నాకు ఒక గట్టి నమ్మకము. అలాగే నా ఫ్యామిలీకి కూడా చాలా సంతోషకరము. ఒక జ్యోతిర్లింగాన్ని మనము దర్శనం చేసుకోవడము చాలా ఆనందకరించింది. ఇప్పుడు మీకు కనబడే వీడియోలో నేను చూపిస్తున్నాను. ఇదే వచ్చేసి ఓంకారేశ్వర జ్యోతిర్లింగము. సో మీరు కూడా దర్శనం చేసుకుంటారు నా వీడియో ద్వారా అనుకుంటున్నాను. ఈ దర్శనం చేసుకున్న తర్వాత మేము తిరిగి బ్యాగ్ రావడం జరిగింది. అప్పటికే నా బ్యాటరీ కూడా అయిపోవడం వల్ల నెక్స్ట్ నేనేం చూపెట్టలేకపోతున్నాను. సో ఈ వీడియోలో కంటిన్యూషన్ ఉంది. మనం ఈ నది నుంచి అక్కడ నదికి వెళ్తున్నాము. అంటే ప్రజెంట్ మనం ఓంకారేశ్వరంలో ఉన్నాము, ఓంకారేశ్వరం సైడ్ వెళ్తున్నాము. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను లేట్ ఎంత అవుతుంది ఏందన్నది. సో నా ద్వారా మీరు కూడా గమనించి మీరు ముందుకెళ్తారని నేను కూడా అనుకుంటున్నాను. మీ ప్రయాణాన్ని సాగిస్తారని నేను అనుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు. పూర్తిగా ఈ వీడియో చూసినందుకు. అలాగనే మరొక జ్యోతిర్లింగంలో కలుసుకుందాం మనము పూర్తి వివరాలతో. ఆ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, హర హర మహాదేవ్, శంభో శంకర.